మెకానికల్, సివిల్ ఇంకొన్ని కోర్ బ్రాంచెస్ యొక్క సీట్స్ అన్ని తీసేస్తారు. అటానమస్ కాలేజ్ అంటే ఏంటిది, నాన్ అటానమస్ కాలేజ్ అంటే ఏంటిది? అసలు బీటెక్ వద్దంట. దిస్ ఇస్ దర్శిత్, నా ఫ్రెండ్. అండ్ దర్శిత్, నువ్వు ఏ కాలేజ్ చెప్పు ఒకసారి. విఎన్ఆర్. యా దర్శిత్, నువ్వు చెప్పే నీ ఇంట్రడక్షన్ మొత్తం చెప్పాను. ఇంట్రడక్షన్ చెప్పాలని ఏముంది, డిప్లొమా అయిపోయిన తర్వాత మనం ఎలాగో బీటెక్ లో ఎలాగో జాయిన్ అవుతాం కాబట్టి విఎన్ఆర్ లో వచ్చింది సీట్ అంతే. ఓకే, విఎన్ఆర్ ఫుల్ ఫామ్ చెప్పేసి కాలేజ్ ఫుల్ ఫామ్. పల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. యా, విఎన్ఆర్ కాలేజ్ అనేది ఒక టాప్ 10 లిస్ట్లో ఒక కాలేజ్. అండ్ బీటెక్ విఎన్ఆర్ కాలేజ్లో 3rd ఇయర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఇతను ఇప్పుడు బీటెక్లో ఎలా లైఫ్ అనేది ఎలా ఉంటుంది, అలాగే తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు షేర్ చేస్తాను మనతోని. ఓకేనా? బీటెక్ చదివేది? యా, నేను బీటెకే. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను సింగిల్గా ఒక వీడియో చెప్పాను అనుకోండి. ఓకే, వీవర్కి ఇప్పుడు ఒక ఇంటర్ నుంచి వచ్చే స్టూడెంట్ 10th కానీ ఇంటర్ కానీ వాళ్ళకి ఇంటెన్షన్ ఏమైనా ఉంటుందంటే బీటెక్ ఎలా ఫినిష్ అవుతుంది, లేకపోతే బీటెక్లా ఎలా ఉంటుంది అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది రన్ అవుతుంటుంది మైండ్లో. అయితే మన ఇద్దరు కన్వర్జేషన్లో, ఒక బీటెక్ స్టూడెంట్స్ ఇద్దరు కన్వర్జేషన్ ఉంటే దాంట్లో మనకి ఎంతో కొంత క్లారిటీ అనేది వాళ్ళకి వస్తుంది, ఒక బీటెక్ లైఫ్ అనేది ఎలా ఉంటుందని. ఓకేనా? అందుకని నేను ఒక్కరిని చెప్పచ్చు, కాకపోతే ఒక ఇద్దరు మన ఫ్రెండ్స్ వాళ్ళు మనం మాట్లాడుకుంటే వానికి ఒకటి క్లారిటీ అనేది వస్తుంది, ఒక వ్యూవర్ అనేది. ఒక ఇప్పుడు వచ్చిన ఒక అప్కమింగ్ ఇంటర్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ, ఇప్పుడు ఒక వెబ్ ఆప్షన్స్ పైన ఒక వానికి వచ్చిన డౌట్ ఉంటుంది, వాళ్ళకి ఒక క్లారిటీ అనేది రావాలని నేను ఇలా ప్లాన్ చేసిన. వాట్ అబౌట్ యూ? అండ్ నువ్వు కాలేజ్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు, అంటే కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉన్నావు, లేకపోతే ఎలా జాయిన్ అయ్యావు, అదొకటి షేర్ చేయ ఒక వీడియోలో. ఎలా జాయిన్ అయినా అంటే ఈసెట్లో ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్ పెట్టుకున్నా, వచ్చింది అంతే. ఓకే, అంటే ఎన్ని కాలేజెస్ వరకు పెట్టుకున్నావు, ఏమేమి కాలేజ్ ప్రిఫర్ చేసినావు ఫస్ట్? నేను స్టార్టింగ్ కౌన్సిలింగ్ ఫస్ట్లో విఎన్ఆర్ పెట్టలే నేను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఓన్లీ మెకానికల్ ప్రిఫరెన్స్. అప్పుడు మనం డిప్లొమా మెకానికల్ కాబట్టి ఓన్లీ మెకానికల్ ప్రిఫరెన్స్ తోటే నేను నార్మల్గా మన సార్లు ప్రిఫర్ చేసిన శ్రీ శంకరయ్య సార్ కానీ, సుధాకర్ సార్ కానీ వీళ్ళు రిఫర్ చేసిన కాలేజెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయినా. సార్ రిఫర్ చేసింది నువ్వు కాలేజ్ పెట్టుకున్నావు. ఓకేనా? దాని తర్వాత నాకు సెకండ్ దానిలో కొంచెం బుర్ర వెలిగినట్టు అనిపించింది. అప్పుడు మల్లారెడ్డిలో వచ్చింది, మల్లారెడ్డి మెకానికల్లో వచ్చింది. మల్లారెడ్డి ఏం పోవాలా అనిపించి, సరే ఈసారి కొంచెం వేరే పెడదామని చెప్పేసి కొంచెం వేరే ట్రై చేసిన. సో ఆటోమొబైల్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపించింది. ఒకటే కోర్స్ ఉంది, మళ్ళీ తెలంగాణ మొత్తంలో సీట్లు ఓన్లీ ఒకటే కాలేజీలో ఉండేసరికి పెట్టాలనుకున్నా, పెట్టేసా, అది వచ్చేసింది అంతే. అది కూడా మళ్ళీ నేను 8th ఆప్షన్ పెట్టిన ఆటోమొబైల్ అనేది. స్టార్టింగ్ జేఎన్టీయు, సిబిఐటి అని పెట్టుకుంటూ వచ్చేసి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ మెకానికల్ ఇచ్చిన తర్వాత ప్రిఫరెన్స్ ఆటోమొబైల్కి ఇచ్చిన లాస్ట్కి కాలేజ్ వైస్ లిస్ట్లో. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డిప్లొమాలో మెకానికల్ కానీ సివిల్ కానీ చేసి బీటెక్ వచ్చే వరకు సిఎస్సి కానీ ఏఐఎంఎల్ అలాంటి కోర్స్ తీసుకుంటారు కదా. తీసుకుంటారు, మంచిగా తీసుకుంటారు. నువ్వెందుకు కన్వర్ట్ కాలేదు? నీకు ఎట్లా చెప్పాలా, ఇప్పుడు మనం సింపుల్గా ఏం అర్థం చేసుకోవాలా, ఫస్ట్ మన డిప్లొమాలో ఉన్న సిచ్యువేషన్ చెప్తా. మెకానికల్, సివిల్ ఇంకొన్ని కోర్ బ్రాంచెస్ యొక్క సీట్స్ అన్ని తీసేస్తారు, ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఏఐ వచ్చింది. ఏఐ కావాలంటే మళ్ళీ మనకి కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. సో అట్లా అని చెప్పేసి మస్తు మంది అలా జాయిన్ అవుతారు. నేనేం చూసినానంటే, అప్పుడు మనం జాయిన్ అయ్యే టైంలో ఒకటి న్యూస్ వచ్చింది, ఏందని, మనం సీట్స్ అన్ని పెంచుతుళ్ళు కాలేజెస్లో సిఎస్సి వాళ్ళు పెంచుకోవడానికి అని చెప్పేసి. సో మళ్ళీ ఇక సిఎస్సి ఇన్ని పెంచేస్తుళ్ళు. ఇప్పటికే మనం నార్మల్గా చూస్తే రేషియోలో 5 lakhs మెంబర్స్ బయటకు వెళ్తున్నారు అనుకుంటే 2.5 to 3 lakhs మెంబర్స్ సిఎస్సి వాళ్ళే ఉంటారు, సిఎస్సి లేదా సబ్ బ్రాంచ్.
సో అంతమందితో అండ్ కాంపిటీషన్ పడే బదులు మన కోర్ ఆల్రెడీ మనం కోర్లు ఉన్నాం. సో మళ్ళీ కోర్కి వెళ్తేనే బెటర్గా. 2 రకాలు ఆలోచించిన. యా యా కరెక్టే. కానీ ఇప్పుడు మీ కాలేజ్లో స్టడీ కానీ మీ వర్క్ షాప్ కానీ అలా టీచింగ్ కానీ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇస్తారు, మనకు అర్థమైంది మనం అంతే. అంతకుమించి మనం ఏం చెప్పలేం అంతే పక్కన. ఓకే. అంటే ఏ కాలేజీలైనా ఇంతే. కాకపోతే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక టాప్ కాలేజ్ అన్నప్పుడు స్టడీ బాగుంటుందని వాళ్ళకి తెలుసు. సింపుల్ గా కానీ చెప్పాలంటే నీకు అర్థమయ్యేటట్టు మన సుధాకర్ సార్ ఉన్నాడు కదా. అవును. సుధాకర్ సార్ మన క్లాసెస్ ఇట్లా చెప్తాడు. ఓకే. అండర్స్టాండింగ్ సేమ్ ఏంటంటే అట్లనే చెప్తారు. చెప్తారు అందరూ. ఎగ్జాంపుల్స్. ఓకే. ఎగ్జాంపుల్ అంటే ఫ్రెండ్లీగా ఉంటారు, మనతోటే ఇంటరాక్ట్ అయిపోతారు, మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఓకే. ఇప్పుడు ఆటోమొబైల్ అన్నప్పుడు ల్యాబ్స్ అనేటి ఇప్పుడు చాలా చాలా వరకు కాలేజీలో ఆటోమొబైల్ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ ల్యాబ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు ఒక ఆ బ్రాంచ్ అనేది ఒక మెల్లమెల్లంగా ఉంది, రెడ్యూస్ అవుతుంది వస్తుంది. ఓకే. అలాంటి వర్క్ షాప్ కానీ ఆ మెషిన్స్ కానీ మెయింటైన్ చేస్తారా? కంపల్సరీ టాప్ కాలేజ్ కాబట్టి మొన్న కూడా ఒక 2-3 ల్యాబ్లు శాంక్షన్ అయినాయి జేఎన్టీ నుండి. ఓకే. కంపల్సరీ ఇప్పుడు మెయింటెనెన్స్ నాకు కూడా తెలుసు. ఉంటుంది. మనకి 10,000 మిస్లీనియస్ ఫీ అని మనతోటి తీసుకుంటారు. సో ఆ 10,000 లోనే మనకి 1 year కి తగ్గట్టు టోటల్ ల్యాబ్స్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఎక్విప్మెంట్ ఫీ మొత్తం అదంతా వచ్చేస్తుంది. మన కాలేజ్ ఫీలోనే ఆల్మోస్ట్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ దానికోసము అట్లనే మళ్ళీ మనకి జేఎన్టీ ఫీ ఉంటుంది కదా, ఈ 2 కలిపి 10,000 తీసుకుంటారు. ఓకే. మీ ల్యాబ్స్ లో మిషన్స్ కానీ అంటే వర్క్ కానీ అంత ఓకేనా? అన్న ఓకే, దానిలో ఏం పట్టించుకోవాల్సిన పని ఏం లేదు. కంపల్సరీ రెడీ ఉంటాయి ఎప్పటికప్పుడు. మనకి అట్లనే స్టాఫ్ అనేది ఎక్స్పీరియన్స్ స్టాఫ్, రిపేర్ అయినా కూడా వెంటనే చేస్తారు, వాళ్ళదేం లేదు. మరి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ గా అంటే వర్క్ షాప్ కి తీసుకెళ్ళడం కానీ వర్క్ చేయడం కానీ ప్రాక్టికల్ గా చేపిస్తారా? చేపిస్తారు, ఎందుకంటే మన క్లాసెస్ పక్కకే ల్యాబ్స్ ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు టాప్ కాలేజెస్ కాబట్టి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు నీ క్లాసెస్ ఉన్నాయనుకో, క్లాసెస్ కి దగ్గరలోనే నీది మళ్ళీ ల్యాబ్స్ ఇవన్నీ మెయింటెనెన్స్ కూడా పక్కకే పెట్టేస్తారు. నీకు ఏదో ఒక ఫ్యూ ల్యాబ్స్ అనేవి కొంచెం దూరం ఉంటాయి కావచ్చు, కానీ నీకు మిగతా ల్యాబ్స్ అన్ని కూడా నీకు వాకబుల్ డిస్టెన్స్, మరి 100 meters కూడా ఉండదు చెప్పానంటే మా ల్యాబ్స్ అయితే మా క్లాసెస్ కి. అండ్ ఎగ్జామ్స్ గురించి ఏమన్నా ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏంది? ఫస్ట్ ఇయర్ లో అందరు భయపడతారు, ఏంది ఇదేందో వెరైటీ ఉన్న ఎగ్జామ్స్, మనం ఎన్ని రోజులు ఓన్లీ డైరెక్ట్ ఒకటే ఎగ్జామ్ రాసేసి వచ్చినాము, ఇప్పుడు ఏంది మనకి ఇది అదే అంటే ఇంటర్ నుంచి క్లారిటీ ఉండదు. నీకు తెలిసిందే మనం ఆల్రెడీ డిప్లొమాలు ఎన్ని చేసినాం. అదే అంటే మన డిప్లొమా కాబట్టి ఒక మిడ్ 1 మిడ్ 2 సెమిస్టర్ అనేది కామన్ గా ఉంటుంది బీటెక్ కానీ డిప్లొమా కానీ. కానీ ఇంటర్ నుంచి వచ్చే స్టూడెంట్ కి వాళ్ళకి ఐపీ కానీ బోర్డ్ ఎగ్జామ్ ఇయర్లీ ఒకటి బోర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటది వాళ్ళకి మాత్రం కొత్తగా. అంతే, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఫార్మేటివ్ అసైన్మెంట్లు ఇవి తెలిసే ఉంటాయి కదా, FA1 FA2 FA3 FA4. FA1 FA2 సమ్మేటివ్ అసెస్మెంట్ 1, ఇది కలిపితే సెమిస్టర్ 1 అర్థం చేసుకోవడానికి. వాళ్ళకి ఇయర్లీ ఒకటి ఒక బోర్డ్ ఎగ్జామ్ జరుగుతుంది, దాంట్లో బ్యాక్లాగ్స్ కానీ సప్లిమెంటరీ కానీ వాళ్ళు రాస్తారు. మనకి బీటెక్ వచ్చే వరకు మాత్రం 6 months ఒకటి, 6 months ఒకటి. ప్రతి సెమిస్టర్ కి మనకి సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, వాళ్ళకి చేంజ్ కాదు, అదే సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ మీ కాలేజ్ ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ దాని గురించి ఒకసారి షేర్ చేయండి, ఎలా ఉంటుంది? చాలా ఉంటాయి ఈవెంట్స్, దానిలో ఏమున్నాయి. ఈజీలీ చెప్పాలంటే ప్రతి 1 week ఒక ఈవెంట్ ఉంటుంది పక్కా. అది ఒక్కొక్కసారి అయితే 1 week లో 3-4 ఈవెంట్స్ అవుతాయి. అంటే ఎప్పుడు ఈవెంట్స్ అనేది ఎగ్జామ్ టైంలో కాకుండా. ఇప్పుడు అవి ఈవెంట్ అంటే ఎన్ని రకాల ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు? అలాగే ఇప్పుడు కాలేజ్ నుంచి వచ్చే ఫండ్ అనేది 4 categories డివైడ్ చేస్తా. సిఎస్సి అంటే హ్యాకథాన్స్, కోడింగ్, ఈ టైప్ ఉంటాయి.
అట్లానే నార్మల్గా ఇప్పుడు స్టిఫ్నెస్ స్పోర్ట్స్ ఇట్లాంటి టైప్ ఉంటాయి. అలానే ఇప్పుడు మనము బయట మన మల్లారెడ్డి మొన్న చూసినాం కదా వీడియోస్, పెద్ద ఈవెంట్ గూగుల్ది చేసిండు. అట్లాంటి పెద్ద పెద్ద హీరోస్ ఇవన్నీ అనేసి ఒకటి సింటి అని ఉంటుంది పెద్దది, మేము సింటి అంటాము, అది మొత్తం పేరు ఏరియా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కోర్ ఉంటుంది కదా, ఓకే కోర్ టైప్ ఈవెంట్స్ అనేటి మనం అదొకటి వేరే ఉంటుంది. మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి టోటల్. చెప్పానంటే అరౌండ్ 30 క్లబ్స్ ఏమో ఉన్నాయి. ఈచ్ క్లబ్ అనేది ఒక్కొక్క ఈవెంట్ అనేది పెట్టుకుంటూ వెళ్తుంది. మళ్ళీ స్పోర్ట్స్ వేరు, స్పోర్ట్స్కి ఒక బ్లాక్ ఇచ్చేస్తారు డైరెక్ట్. ఓకే అంటే ఇప్పుడు దాంట్లో స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారు కదా, చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం కానీ ఆ సర్టిఫికేట్స్ కొని ఫ్యూచర్ కి ఉంటుంది, బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? కంపల్సరీ సర్టిఫికేట్ ఇస్తారు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. అలాగే ప్రైజ్ మనీ అలాంటివి కూడా ఉంటాయి కదా? నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఈవెంట్ బట్టి. ఓకే అంటే ఇప్పుడు మీ కాలేజీలో జరిగే పార్టీస్ అంటే బీటెక్ కాలేజ్ అంటేనే ఒక ఫ్రెండ్స్ తోని ఒక ప్రోగ్రామ్స్ కానీ పార్టీస్ కానీ ఎంజాయ్మెంట్ అనేది చాలా ఉంటుంది. అలాగే నువ్వు జాయిన్ అంటే నువ్వు జాయిన్ అయిన ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచి నువ్వు ఫేస్ చేసిన పార్టీస్ అంటే ఎక్స్పీరియన్స్ చేసిన ఎంజాయ్ చేసిన పార్టీస్ ఏమైనా షేర్ చేసుకోవాలని ఉందా? అలాగే పార్టీస్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాల పార్టీస్ ఉంటాయి, ఏమేమి పార్టీస్ ఉంటాయి, అలాగే స్టూడెంట్ కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ అనేది ఉంటుంది పార్టీస్కి, అలాగే కాలేజ్ నుంచి వచ్చే ఫండ్ కూడా ఉంటుంది. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. నేను ఎక్స్పీరియన్స్ చేస్తే నేను చెప్పా, బట్ ఫేర్వెల్స్ ఉంటుంది కంపల్సరీ. అది కాకుండా మళ్ళీ బయట సపరేట్గా ఒకటి ఉంటుంది కంపల్సరీ, అది ప్రతి సంవత్సరం ఒకసారి పెడతారు. అది దానికి పాస్ తీసుకొని వస్తారు. బట్ ఒక కాలేజ్లో కనెక్ట్ చేసేది అయితే మాత్రం అందరు వస్తారు కంపల్సరీ. దీనిలో ఏంటంటే మనకి కాలేజ్ అనేది కొంచెం ఫండ్ ప్రొవైడ్ చేస్తుంది, ఎంతో కొంత. నేను చెప్పలేను అంటే మనకు కొంచెం డీటెయిల్స్ ఎక్కువ తెలియదు దాని గురించి. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఈవెంట్ అనేది కొంచెం గ్రాండ్గా చేయాలనుకున్నావు అనుకో, ఫ్రెషర్స్ కానీ ఫేర్వెల్ కానీ, మనము మనీ కలెక్ట్ చేసుకుంటాం. మనం ఎట్లా కనెక్ట్ చేసుకున్నాము డిప్లొమాలో, కొంచెం అట్లా కాకుండా ఓకే కాలేజ్ ఇచ్చిన దాంతో చాలు, ఇంకొంచెం పెద్ద లైట్గా చేసుకుందాం అని అంటే సరిపోదు. అంటే లైట్గా 150-200 తీసుకుంటారు నార్మల్గా, కొంచెం అంతే. ఇప్పుడు కొంచెం గ్రాండ్గా అనుకున్నారు అనుకో 700, 800, 900 దానికి వెళ్తారు. అంటే టాప్ కాలేజ్ అంటేనే ఉంటుంది ఒక రేంజ్ అనేది. కానీ బయట ఉన్నాయి కొన్ని బయట ఈవెంట్స్ అయితే మనకి. ఇప్పుడు మొన్న ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు కదా, వాళ్ళతోటి ఇక్కడ ఇంటరాక్షన్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి ఏం ఫోర్స్ ఉండదు రావాలని చెప్పేసి, బయట మనకి ఇంటరాక్షన్ పబ్స్లలో ఫ్రెషర్స్ ఉంటుంది, మళ్ళీ ప్రైవేట్ ఫ్రెషర్స్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే పోతారు ఎక్కువ మంది చెప్పాలంటే. మళ్ళీ నీకు హ్యాలోవిన్, వ్యాలంటైన్స్ డే ఇట్లాంటి వాటి కూడా ప్రైవేట్గా పెడతారు. అంటే మళ్ళీ ఇదేంటంటే మన కాలేజ్లో కొంచెం మంది ఉంటారు, వాళ్ళు స్పెసిఫిక్గా అంటే స్టూడెంట్స్, మళ్ళీ వాళ్ళు బయట నుండి కాదు వాళ్ళు కానీ. వాళ్ళు ఏంటంటే కొన్ని రెస్టారెంట్స్ తోటి లింకప్ అవుతారు, అయ్యేసి మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మా కాలేజ్ నుండి మేము ఫ్రెండ్స్ అందరం వచ్చేసి ఇట్లా పోతాం అనుకుంటున్నాం అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు ఒకటి కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి ఉంది 26th 20 బీటెక్ కి జాయిన్ అయ్యేదాం అనే స్టూడెంట్ తనకి ఒక 2 క్వశ్చన్లు అనేది ఉంటుంది, అటానమస్ అండ్ నాన్ అటానమస్. అటానమస్ కాలేజ్ అంటే ఏంటిది, నాన్ అటానమస్ కాలేజ్ అంటే ఏంటిది? ఏం లేదు, ఒకటే డిఫరెన్స్. నీకు మిడ్ పేపర్లో నీ దగ్గర కరెక్షన్ చేసుకుంటారు, మళ్ళీ మీ దగ్గరనే మీ కాలేజ్ లోపలనే తయారు చేస్తారు, అది జేఎన్టీయూ యాక్సెప్ట్ చేస్తుంది అంతే. ఇప్పుడు మనకి డిప్లొమాలో చూసినాం సెంట్రల్ బోర్డు నుండి ఒకటే పేపర్ వస్తుంది, స్కూల్లో కానీ ఇంటర్లో కానీ మొత్తం తెలంగాణ మొత్తం ఒకటే పేపర్ వస్తుంది కదా. ఎగ్జాంపుల్ కి ఒక 10th బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ కి ఒక డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి స్టేట్ బోర్డ్ ఆఫ్ నుంచి పేపర్ అనేది వస్తుంది. అటానమస్ కి ఏంటంటే నీకు సెమిస్టర్ మాత్రము స్టేట్ మన జేఎన్టీయూ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, పేపర్స్ అనేటివి అటానమస్ కాలేజ్ వాళ్ళు తయారు చేస్తారు. వాటిని ఒక 4 to 5 పేపర్స్ తయారు చేస్తారు, దానిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి జేఎన్టీయూ మనకు పంపిస్తుంది మన సిలబస్ ప్రకారం అంతే. కరెక్షన్ అవన్నీ కరెక్షన్ నాకు సెమిస్టర్ది ఎవరు చేస్తారో తెలియదు కానీ
హ్మ్. మన మిడ్ అయితే మాత్రం మన ఫ్యాకల్టీయే చేస్తారు ఆటోనమస్‌లో మనకి. అదే జేఎన్‌టీయూ ఓకే. అయితే మాత్రం ఎవరో ఒక ఫ్యాకల్టీకెళ్ళిపోతుంది. పేపర్స్ అనేటివి జేఎన్‌టీయూకెళ్ళి జేఎన్‌టీయూ పోర్టల్‌కెళ్ళి వస్తది. లేదా ఓయూ పోర్టల్‌కెళ్ళి వస్తది. అట్లా. దీనిలో డిఫరెన్స్ ఏందనంటే నీకు సింపుల్‌గా చెప్పాలంటే ఎలాగో మీమ్స్ చాలా మంది చూసుంటారు. ఓయూ అనేది ఈజీ. ఓకే. ఓయూలో నీకు 90% వచ్చినా, జేఎన్‌టీయూలో నీకు 75% వచ్చినా 2 ఒకటే. యాహ్! డెఫినెట్‌లీ. ఎందుకంటే జేఎన్‌టీయూ పేపర్ కొంచెం టఫ్ ఉంటది. అందరికి తెలిసిందే. చాలా మీమ్స్ కూడా వస్తాయి దానిపైన. అదే. మీ 2, 3 ఓకే. మీమ్‌లు అలా చూసుకుంటారు ఏముంది మధ్యల. అదే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్న్‌షిప్. ఇప్పుడు ఆటోమొబైల్ పైన ఇంటర్న్‌షిప్స్ ఏమేమి ఉంటాయి? అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఫ్యూచర్‌కి ఏంటిది? మీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా ఇంటర్న్‌షిప్? బయట ఇంటర్న్‌షిప్స్ ఏమైనా ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి? నీకు ఇంటర్న్‌షిప్స్ అనేటివి బయటకెళ్ళి నువ్వు తీసుకోవచ్చు. ఒకవేళ కాలేజ్ నుండి అంటే కాలేజ్ నుండి కూడా నువ్వు తీసుకోవచ్చు. బట్ కాలేజ్ వాళ్ళు నీకు కొన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎట్లాంటివి అంటే ఇప్పుడు మన వీఎన్ఆర్ అనేది ఎన్ఐటీ వరంగల్ తోటి లింక్డ్ అప్ అయ్యి ఉంది. సో, ఎన్ఐటీ వరంగల్ వాళ్ళు కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తారన్నట్టు. ఈ ఈ ఈ ఇంటర్న్‌షిప్ అనేది నీకు 2 టైప్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఉంటది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ వేరే ఉంటది. నీకు నార్మల్ ఇంటర్న్‌షిప్ వేరే ఉంటది. నీకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ అంటే ఏందనంటే ఇప్పుడు నీకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. నీకు సెకండ్ ఇయర్‌కెళ్ళే మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటది. నేను సపోజ్ చెప్తున్నా. ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరంకెళ్ళడానికి ఒక గ్యాప్ ఉన్న మధ్యలో మనం చేసేదాన్ని సమ్మర్ ఇంటర్న్‌షిప్ అంటాం. అది 1 ½ మంత్ టు 2 మంత్స్ ఉంటది అంతే. అదే ఒకవేళ నువ్వు నార్మల్‌గా ఇంటర్న్‌షిప్ అనంటే నువ్వు ఫోర్త్ ఇయర్‌లో చేస్తావు పెద్ద ఇంటర్న్‌షిప్. అది నీ టాలెంట్ బట్టి ఉంటది. ఎందుకనంటే నీకు టాలెంట్ ఉందనుకో వేరే కంపెనీస్ వచ్చి నిన్ను తీసుకెళ్తాయి. తీసుకెళ్ళేసి నీకు వర్క్ ప్రొవైడ్ చేస్తది. ఒకవేళ నువ్వు మంచిగా చేసినావనుకో దానిలోనే ప్లేస్ అయితావు. ఎక్కువ మంది ఇప్పుడు కొన్ని చాలా కాలేజెస్‌లల్ల ప్లేస్ అయ్యే స్టోరీస్ సీఎస్‌సి వాళ్ళందరూ కొంచెం హైయర్ ప్యాకేజ్ తోటెళ్ళే వాళ్ళందరూ చాలా మంది ఇదే రౌండ్‌లో ఎళ్తారు. ఓకే. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. కాకపోతే అంటే ఇప్పుడు చిన్న కాలేజీ గానీ, ఒక కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేయకపోయినా బయట తీసుకుంటారు చూసినావా ఇంటర్న్‌షిప్. అది ఎలా వస్తుంది? అంటే అది ఎలా ఉంటుంది? దీనిలో మళ్ళీ 2 రకాలుంటాయి. మన ఫ్రెండ్స్ అందరూ ఇంటర్న్‌షిప్ జేయరు. కొంతమంది సర్టిఫికేట్‌లు తీసుకుంటారు డబ్బులిచ్చి. సో, ఇది ఎట్లుంటదనంటే నీకు తెలిసే ఉంటదిలే. నువ్వు మన ఫ్రెండ్స్ చాలా ఆయన మంది చెప్పు. చేసిళ్ళు. అవునా? డిప్లొమా అదే. ఇండస్ట్రియల్ అదే. ట్రైనింగ్. సేమ్ టు సేమ్ ఇక్కడ గూడా అట్లనే ఉంటాయి. కానీ వాళ్ళు కొంచెం పెద్ద దానిలో పెద్దదానికి ఒక 10 డేస్ వెళ్ళు వాళ్ళు గూడా. పోలేరని గాదు గానీ 10 డేసే వెళ్ళు వాళ్ళు. మేనేజ్ జేసుకున్నారాళ్ళు. కానీ ఇక్కడేందనంటే నీకు ఇంటర్న్‌షిప్ అనేది నువ్వు కొన్ని వాళ్ళతోటి మాట్లాడుకొని డైరెక్ట్ సర్టిఫికేట్ తీసుకుంటావు. సర్టిఫికేట్ తీసేసుకొని నువ్వు కోర్స్ ప్రిపేర్ అయితావు. కోర్స్ ఆ! అంటే ఎట్లా అనంటే ఇప్పుడు నువ్వు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు మన మెకానికల్ నువ్వు సీఎస్‌సి గదా! సీఎస్‌సి దిక్కు చెప్తా. నీకు డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉంటాయి గదా! హెచ్‌టీఎంఎల్ కోర్సెస్, డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ నువ్వు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావు. ఈ ఇంప్రూవ్ అయ్యే వాటి మీద కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ తీసుకుంటారు. ఆ కోర్సెస్ తీసుకొని కోర్సెస్ కంప్లీట్ చేసుకుంటారు 1 మంత్. మిగతా 1 మంత్ అనేది నీకు ఆ కోర్స్ మీద నీకు ప్రాజెక్ట్స్ చేపిస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్న్‌షిప్. ఇంకోటి నువ్వు డైరెక్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఇంట్లో పోయి కూర్చుంటావు అంతే. అంతకు మించి ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఏ బీటెక్ కాలేజీకెళ్ళినా హ్మ్. ఇప్పుడు ఆ బీటెక్ కాలేజ్ అనేది మనకు నేర్పిస్తదనేది అబద్ధం. మనమే అసలు నిజం నేర్చుకుంటాం అనుకుంటే అంతే. అది నిజం అనుకుంటే ఇక వేస్టే అది. ఏ కాలేజ్‌కి ఎంత టాప్ కాలేజ్‌కెళ్ళినా హ్మ్. స్కిల్ అనేది మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళేం చెప్పరక్కడ. అంతే. అది మాత్రం అది మాత్రం ఇంపార్టెంట్ అది. అంటే కొన్నుంటాయి. ఇప్పుడు మా కాలేజ్ ఉంది. మా కాలేజ్‌లో ఏందనంటే 2 సర్టిఫికేషన్ కోర్సెస్ గావాల. నువ్వు బీటెక్ అయిపోయి ఎళ్ళేసరికి నువ్వు కంపల్సరీ 2 సర్టిఫికేషన్ కోర్స్ బయటకెళ్ళి గాని, లేదా లోపల కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది నువ్వు జేయాల. అంటే నువ్వు దీనిలో ఎన్‌పీటీఎల్ ఉంటది, స్వయం ఉంటది, ఐఐటీ వాళ్ళయి కొన్ని ఆఫర్ చేసేటియి కొన్ని కోర్సెస్ ఉంటాయి. అవి చేసుకుంటావు. లేదంటే కాలేజ్ వాళ్ళు డైరెక్ట్ ఏందనంటే నీకు కొన్ని క్లాసెస్‌ని ఎగ్జామ్షన్ లెక్క ఇచ్చేసేసి, ఈ కోర్సెస్‌కనేసి కొంచెం బయట నుండి అకాడమీ వాళ్ళని పిలిపిస్తారు.
పిలిపిచ్చేసి మనకి కోర్స్ అనేది కంప్లీట్ చేపిస్తారు. కొన్ని ఇట్లుంటాయి, కొన్ని అట్లుంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఓకే. ఒక బీటెక్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాక హ్మ్. వాడు గవర్నమెంట్ జాబ్‌కైనా ప్రిపేర్ అవుతాడు. లేదంటే ఇప్పుడు నీలాగా ఒక మెకానికల్‌కి బ్రాంచ్‌కి బ్రాంచ్‌లో జాయిన్ అయ్యి వాడేంది సీఎస్‌సి స్కిల్స్ అన్న డెవలప్ చేసుకుందాం. బ్యాక్ ఎండ్ గాని, ఫ్రంట్ ఎండ్ గాని, జావా, పైథాన్, ఫుల్ స్టాక్ ఏదో ఒక ఫుల్ స్టాక్ తీసుకొని స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుందాం అని చూస్తాడు. కానీ వానికి టైం అనేది ఉండదు. మిడ్ అంటారు, మిడ్ 2 అంటారు, సెమ్ అంటారు. అలా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. కానీ మనకు టైం ఉండదు. వాడు ఎలా టైం మేనేజ్మెంట్ ప్రిపేర్ కావాలి, వానికి ఎలా టైం ఉండాలి, ఆ టైంలో వాడు ఎలా ప్రిపేర్ కావాలి. ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏందనంటే మైనర్ డిగ్రీ అంటారు, డబుల్ డిగ్రీ. ఇదేంటంటే నువ్వు ఫర్ సపోజ్ మెకానికల్లో జాయిన్ అయినావు, నీకు సిఎస్సి మీద కానీ, ఏఎంఎల్ మీద కానీ, సైబర్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంది. నువ్వేం చేస్తావు అని అంటే డైరెక్ట్ దానిలో జాయిన్ అవుతుంది. అంటే అవి ఉంటాయి అన్నట్టు నీకు మైనర్ డిగ్రీలో కొన్ని 6 ఉంటాయి, కొన్ని కాలేజెస్లో 4 ఉంటాయి, కొన్ని కాలేజెస్లో 2 ఉంటాయి. డిపెండ్ అపాన్ ద కాలేజ్. కొన్ని నీకు బ్యాక్లాగ్స్ అని ఏం లేకుండా ఉంటే నువ్వు వీటికి ఎలిజిబులే. నువ్వు మైనర్ డిగ్రీ తీసుకొని మైనర్ డిగ్రీలో కూడా నువ్వు వెళ్ళొచ్చు. నేనేమనుకున్నా అంటే నాకు మైనర్ డిగ్రీ దాని ఎలక్ట్రానిక్స్ ఉంటే పోదాం అనుకున్నా, లేదు అది, సో వెళ్ళలే. మళ్ళీ సిఎస్సి లెక్క గొర్రె పిల్లల లెక్క పోవాలనుకుంటలే నేను, నువ్వు వెళ్ళిపోయినట్టు అట్లా. నీకు ఒకవేళ బయటకు వెళ్ళి కోర్స్ అనుకున్నావు అనుకో, నీకు లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఏంటంటే నీకు ప్రతి 3 months 4 months ఏమో ఉంటుంది అది ఒక కోర్సు. ఆ కోర్స్ అంటే ఏంటిదంటే ప్రతిరోజు సాటర్డే అండ్ సండే వదిలేయి, ప్రతిరోజు ఆఫ్టర్ 6 కాలేజెస్ టైం అయిపోయిన తర్వాత, మన కాలేజ్ 5 దాకా ఉంటుంది కొన్ని కాలేజెస్, అయిపోయిన తర్వాత నీకు 6 to 7 అనేది ఉంటుంది. ఆ టైంలో నువ్వు కాలేజ్ నుండి వచ్చిన తర్వాత నువ్వు ఆ క్లాసెస్ వినేసి 4 months or 5 months, దాని తర్వాత ఒక ఎగ్జామ్ రాసేది ఉంటుంది. రాసినావంటే నీకు అక్కడ సర్టిఫికేషన్ కోర్స్ వచ్చేస్తుంది. ఇంకేమన్నా ఉన్నదా నీకు తెలిసింది? ఇంకా నాకు తెలిసిందంటే నాకు తెలిసిన టైం మేనేజ్మెంట్ అంటే ఇలా ఏదన్నా ఒక స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఇలా ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకుని వాడు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఉంటాడు చూడు. వాడేం చేయాలంటే మార్నింగ్ పొద్దున లేస్తాడు. పొద్దున 4 o'clock లేచి వాడు ప్రిపేర్ అయ్యి కాలేజీకి వెళ్ళి కాలేజ్ కోర్స్ మొత్తం కాలేజీలో ప్రిపేర్ అవుతాడు. వాడు ఏం చేస్తాడంటే తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూనే మళ్ళీ వాడు ఆ కోర్స్ అనేది తీసుకుంటాడు ఫుల్ స్టాక్. మనకి జనరల్గా కాలేజీలో ఏదైనా బేసిక్స్ నేర్పిస్తాడు, జావా, పైథాన్ కానీ. ఫుల్ స్టాక్ ఎవరు నేర్పించరు. మనం బయట కోచింగ్ సెంటర్లో ఫుల్ స్టాక్ అనేది తీసుకోవాలి. వాడు అలాగ 2 hours కోర్స్ పైన ఇన్వెస్ట్ చేసి మనీ, అలాగే ఇక ఈ జాబ్ పైన, ఈ ప్రిపరేషన్ పైన, దీనిపైన టైం స్పెండ్ చేస్తాడు. మళ్ళీ మనకి అలాగే ఉంటాయి జరిగిపోతుంది. కొన్ని ఎట్లాంటి అని అంటే, నువ్వు అంటే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, సేమ్ నువ్వు అన్నట్టే ఉంటది. బట్ ఏందనంటే 6 months తర్వాత జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి బయట, కోచింగ్ సెంటర్స్ ఆఫర్ చేస్తున్నాయి. అమీర్పేటలో కాదులే కానీ నువ్వు అన్నట్టు బయట ఎక్కడన్నా ఉంది, అది నాకు తెలియదు డీటెయిల్స్. అదే కోర్స్ అంటే అమీర్పేట గుర్తుకొస్తుంది, హైదరాబాద్. అమీర్పేటలో కుప్పలు కుప్పలు తయారయ్యి దేవి నమ్మాలో అర్థమే అవుతలేదు. అది అర్థం కాదు. అది జెన్యున్ బిల్డింగ్ అనేది మొత్తం పోస్టర్లతో నిండిపోతుంది. అదే మొత్తం వైర్లే, అన్ని ఎక్కడక్కడ వైర్లే ఉంటాయి ఆడ. నువ్వు పోతే అసలు రోడ్డు ఆకాశం కనబడదు నీకు అసలు. ఓకే, మీ కాలేజీలో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మీ కాలేజీలో ఇప్పుడు డ్రైవ్ జరుగుతుంది కదా ప్లేస్మెంట్స్ కి, ఫైనల్ ఇయర్ వాళ్ళకి. ఆ డ్రైవ్ కి ఓన్లీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబులా, లేకపోతే థర్డ్ ఇయర్ వాళ్ళు కానీ, లేకపోతే ఆ డ్రైవ్ ఎలా జరిగింది అంటే ఎలా జరుగుతుంది? ఎన్ని కంపెనీస్ వరకు మీ కాలేజీలో ఎన్ని కంపెనీస్ వరకు కొలాబరేట్ అయి ఉన్నాయి? దీనిలో మొత్తం 2 season డ్రైవ్స్ అన్నట్టు ఉంటది. మా సీనియర్ చెప్పిళ్ళు, నాకు టోటల్ డీటెయిల్స్ తెలియదు. నాకు వాళ్ళు ఏం చెప్పిళ్ళు అది చెప్తా నీకు. వాళ్ళ ప్రకారం ఏంటంటే 2 season డ్రైవ్స్. ఫస్ట్ సీజన్ అంటే జనవరి కాదులే, ఫస్ట్ సెమిస్టర్ చాలైన పని నుండి నీకు ఒక సెమిస్టర్ అయిపోయేంత వరకు అనుకో, సెమిస్టర్ వైజ్ లెక్కల. అంటే ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ అనేది నీకు సిఎస్సి, టోటల్ సిఎస్సి జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ అనేది అయిపోతాయి నీకు. దాని తర్వాత నెక్స్ట్
బ్యాక్గ్రౌండ్ అంటే సెకండ్ సెమ్కి వచ్చేసరికి మొత్తం కోర్ రిలేటెడ్ జాబ్స్ అయితే చెప్పానంటే అట్లా ఎక్కడ కాదు. బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి సిఎస్సి ఫస్ట్ సెమిస్టర్లో ఎక్కువ వస్తాయి సాఫ్ట్వేర్స్ టైప్. సెకండ్ దానిలో నీకు కోర్ రిలేటెడ్ జాబ్స్ ఎక్కువ వస్తాయి సెకండ్ సెమిస్టర్. నీకు దీనిలో ఏంటంటే నీకు ఒక్క బ్యాక్లాగ్ ఉన్న ఎలిజిబుల్ కాదని అంటారు. బ్యాక్లాగ్ ఉంటే ఎలిజిబుల్ కదా అది పక్క. మళ్ళీ నీకు కొన్ని కంపెనీస్ వైజ్ క్రైటీరియా అనేది నీకు నీ సిజిపిఏ అని ఉంటుంది. ఆ సిజిపిఏ బట్టి మనకి డిసైడ్ అయి ఉంటుంది. మీ కాలేజీలో మరి ఎన్ని కంపెనీస్ వరకు కొలాబరేట్ అయి ఉన్నాయి? ఓకే, మీ సీనియర్స్ ఎవరైనా ప్లేస్ అయ్యారా మరి? మొన్న ఒక 6 members అయ్యారు. ఏం కంపెనీ, బ్రాంచ్ ఏంటిది వాళ్ళది? ఏరోనాటిక్స్ సంబంధించి ఏదో అన్నారు, నాకు నేమ్ కరెక్ట్ లేదు. బట్ ఏంటంటే ఆటోనమస్ కంపెనీ స్టార్ట్అప్ 8 lakhs ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి. మళ్ళీ కొంచెం మందికి డిఆర్డిఓ ఉంది కదా, డిఆర్డిఓలో ఇంటర్న్షిప్ వచ్చింది, అప్రెంటిస్షిప్. మళ్ళీ మంచిగానే ఉంటుంది. ఆ పర్సంటేజ్ అనేది ప్రతి కాలేజీ సిమిలర్ గానే ఉంది. అదే చాలా కాలేజ్ వరకు చిన్న చిన్న కాలేజీలు ఉంటాయి కదా, అంటే వాళ్ళు ఇప్పుడే జాయిన్ చేద్దామని వాళ్ళ పేరెంట్స్ తోని వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు బయటనే పోస్టర్లు ఉంటాయి. ఆ పోస్టర్ల 20-30 members పోస్టర్ల ఫోటో ఉంటుంది. కానీ చూసే వరకు పైన డీటెయిల్గా గమనిస్తే అక్కడ ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ అని చూపిస్తాడు. అదేంటిది మనం ఏమనుకుంటాం ఫస్ట్ స్టార్టింగ్లో, అది ఆన్ క్యాంపస్లో వచ్చింది అంటే ఈ కాలేజీలో వచ్చింది కావచ్చు, అంటే కాలేజ్ బెటర్ 100% ప్లేస్మెంట్ అనుకుంటాం. కానీ దాన్ని డీటెయిల్గా గమనిస్తే అక్కడ ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ అని ఉంటుంది. దాంట్లో ఎంతమంది, ఒక 90% వరకు ఆఫ్ క్యాంపస్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, ఒక 10% వరకు ఆన్ క్యాంపస్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ కాలేజ్ బట్టి డిపెండ్స్ ఆన్ కాలేజ్. కానీ ఇప్పుడు మనకి ప్లేస్మెంట్స్లలో పెద్ద ఒకటి అవుతుంది. ఇది నేను నమ్మలే, కానీ ఒక సీనియర్ నాకు ఫ్రెండ్ సీనియర్ అక్కడ ఏమైందనంటే అతనికి జాబ్ వచ్చింది. 6 months దాకా ఏమో పని చేసిండు. పని చేసిన తర్వాత నీకు చెప్పి రిక్రూట్మెంట్ అనేది ఎట్లా తీసుకున్నారంటే నీకు 36,000 40,000 ఏదో చెప్పి తీసుకున్నారంట. నీకు ట్రైనింగ్ పీరియడ్ తర్వాత నీకు ఆ పేమెంట్ అన్నది వస్తుంది నీకు అని చెప్పిళ్ళు. దాని తర్వాత 15,000 తోటే నీకు 1 year వరకు నడిపించిళ్ళు వాళ్ళని. దీనిలో ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఏమవుతుందనంటే నీకు కాలేజ్ తోటి లింకప్ అయిపోయి ఉంటుళ్ళు చాలా కంపెనీస్ లింకప్ అయి ఉండేసరికి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు కంపల్సరీ ఈ సంవత్సరము ఇంతమందిని ఈ కాలేజ్ నుండి తీసుకోవాలని చెప్పేసి రాసింది ఉంటుంది. కాబట్టి జాబ్స్ తీసేస్తుళ్ళు, చాలామంది తీసేసి వాళ్ళ ప్లేస్లో వీళ్ళని పెడుతుళ్ళు, మళ్ళీ వీళ్ళ జాబ్ తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకుంటారు. ఓకే, 1 year బ్యాక్ ప్లేస్ అయిన వాళ్ళది. ఇక్కడ ఏమైతుందనంటే ఇక్కడ కాలేజ్ వాళ్ళు అగ్రిమెంట్ చేయించుకునేసరికి వాళ్ళది అట్లా అవుతుంది. మా కాలేజీలో ఎంతమందికి ఏందో నాకు తెలియదు. బట్ ఏంటంటే బయటకు వెళ్ళి అయితే ఈ న్యూస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది, తక్కువ లేదు. ఇది చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని వేరే వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళేసి ఇది ఎక్కువ అయ్యేది సిఎస్సి దానిలో. కొన్ని కంపెనీస్ ఉంటాయి ఫేక్ కంపెనీస్. ఆ ఫేక్ కంపెనీస్ అంటే స్టార్టప్స్, సింపుల్గా స్టార్టప్స్కి వెళ్తారు. దానిలో కొన్ని స్టార్టప్స్ అనేవి హిట్ అవుతాయి. హిట్ అయిన వాటికి ఏ ప్రాబ్లం లేదు. హిట్ కాకుండా నార్మల్ బేస్ స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ స్టార్టప్స్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఇవి మా ఎంత అవుతుందో తెలియదు. సో నేనైతే స్టార్టప్ దానికి పోవాలనుకుంటలే. ఓకే, ఇప్పుడు నువ్వేదైనా అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఒక స్టూడెంట్కి, అంటే ఇంటర్ నుంచి ఇప్పుడు వాడు ఎంసెట్ రాసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని బీటెక్ కాలేజ్కి వద్దాం అనుకుంటాడు. కానీ వాడు ఎలా బీటెక్ కాలేజ్ గురించి ఎలా తెలుసుకోవాలి, లేదంటే దేని గురించి అయినా ఒక అడ్వైజ్. అసలు బీటెక్ వద్దంట. కానీ అది వాళ్ళ డ్రీమ్, అది వాళ్ళు చేయాలి. డైరెక్ట్ బీటెక్ వద్దని చెప్పేస్తాను నేను. ఎందుకనంటే ఇప్పుడు బీటెక్ అయితే నువ్వు బీటెక్లోకే వస్తా అనుకుంటే నువ్వు కంపల్సరీ నువ్వు మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఈ కోర్ రిలేటెడ్ అయితే ఓకే, నీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నీకు ఏదో ఉంటుంది. నువ్వు మళ్ళీ సిఎస్సి కూడా నేర్చుకొని వెళ్తావు.
ఫర్ సపోజ్ నువ్వు అన్నట్టు బయట కోర్సెస్ తీసేసుకొని వెళ్ళిపోతే మనం దానిలో కూడా వెళ్ళిపోవచ్చు, దానిలో ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఏంటంటే నువ్వు సిఎస్సి తీసుకున్నావు అనుకో, నువ్వు మళ్ళీ కోర్ సైడ్ జాబ్ చేయాలనుకుంటే నీకు చాలా ఇబ్బంది ఉంటుంది. నీకు సిఎస్సీలు అంటే ఏంది, నువ్వు ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ మాత్రమే వస్తుంది నీకు. నువ్వు మళ్ళీ వేరే దానిలో కోర్స్ తీసుకొని కూడా కన్వర్ట్ అయ్యాం అనుకున్నా కూడా నీకు బయట దొరికాయి నీకు అక్కడ. అదే ఒకవేళ నువ్వు వేరే కోర్ రిలేటెడ్ తీసుకొని సిఎస్సి రిలేటెడ్ బయట కోర్స్ చేసుకున్నావు అనుకో, నీకు 2 ఎఫెక్ట్స్. ఒకటి ఏంటంటే నువ్వు కోర్ అయితే కోర్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పే అడ్వైస్ చెప్పన్నా. అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒక ఇంటర్ అయిపోయి మేనేజ్మెంట్ ద్వారా ఎంటర్ అవుతారు కదా కాలేజ్కి అడ్మిషన్ కోసం. వాడు ఏం చేయాలంటే మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెంట్ చెప్పే మాటలు నమ్మకుండా, అక్కడ కాలేజీ పోయినప్పుడు స్టాఫ్ చెప్పే మాటలు నమ్మకుండా ఒక స్టూడెంట్ అడగాలి. అక్కడ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్ని ఈ కాలేజ్ ఎలా ఉంటుంది, ఓకే స్టాఫ్ వాళ్ళ ఇంటరాక్టింగ్ మంచిగా ఉంటుందా మంచిగా ఉండదా అలా తెలుసుకొని ఆ కాలేజ్ జాయిన్ కావాలని అనుకుంటాను. ఒకవేళ 10th అయిపోయిన వాళ్ళు చూస్తూ ఉంటే ఒకటే మనం చెప్పేది, ఎంపీసీ మాత్రం తీసుకోకండి రా భయ్. పోతే ఫార్మసీ కోండి, డిప్లొమా ఫార్మసీ ఉంటుంది, లేదా బైపీసీ తీసుకొని ఫార్మసీ కోవాలి ఒకవేళ ఎంబీబీఎస్ మన వల్ల కాదనుకుంటే, లేదంటే లా కోవాలి, లేదా సిఏ కోవాలి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి రా. ఇంజనీరింగ్ అని వెనకాల పడుతున్నారు అందరూ. నేను మట్టిగా డిప్లొమా మనం మెకానికల్ తీసుకున్నాం కాబట్టి ఇక మనకి దారి లేక దీనికి వచ్చినాం. కానీ మనది వేరే ముచ్చట. ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు ఉంటే ఒక్కటే, నీకు జాబ్ జల్దీ కావాలనుకుంటే డిప్లొమా చేసుకో, డిప్లొమా ఫార్మసీ లేదా డిప్లొమా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్స్ చేసుకో, లేదా ఇంటర్ ఏది మళ్ళీ ఎంపీసీకో, సిఈసి బైపీసీ ఇవన్నీ ఉంటాయిగా, అవి వేసేసుకుంటే లా కోవచ్చు. చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నాకు అవన్నీ కాదు, హోటల్ మేనేజ్మెంట్ తీసుకో, మస్తు ఉంది అది కూడా. మొత్తం అందరూ ఒకటే భ్రమలు అయిపోయారు, ఈ సాఫ్ట్వేర్ దానిలోనే వెళ్ళిపోతున్నారు అందరు. ఒకవేళ నాకు ఇవి 2 ఇంట్రెస్ట్ లేదనుకో, ఏం లేదు, ఇంటర్ ఏదో ఒకటి చేసుకో, డిగ్రీయో బీటెకో ఏదో ఒకటి చేసుకున్న తర్వాత నీకు ఎలాగో గవర్నమెంట్ జాబ్లు పడుతూనే ఉంటాయి, రాసుకుంటా కూర్చో అంతే, ఏదో ఒకటి తగులుతుంది. అదే 10th అయిపోయినాక ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ వద్దామని చూస్తారు. ఇంజనీరింగ్ వచ్చినాక అక్కడ ఏఐ బూమ్ అవుతుంది, ఏఐ తర్వాత రీప్లేస్ చేస్తుంది, అలా జరుగుతుంది. అదొక డిసడ్వాంటేజ్. బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వచ్చు. డాక్టర్కి ఏముంది, ఏఐ దాంట్లో ఎఫెక్ట్ చూపెట్టదు. ఎఫెక్ట్ చూపెట్టినా చాలా మంది వరకు ఏఐ ఎవరు నమ్మరు. ఇప్పుడు డాక్టర్ అనేది అది ఎప్పుడు కాన్స్టెంట్గా అలానే ఉంటుంది, స్టాండర్డ్గా. అలాగే హోటల్ మేనేజ్మెంట్ అది స్టాండర్డ్గానే ఉంటుంది. బయట చాలా గ్రూప్స్ కానీ బ్రాంచెస్ చాలా ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. కానీ మనం ఇంకో వీడియో చేద్దాము ఏ దాని గురించి అని అంటే, ఇప్పుడు 10th తర్వాత ఏం చేయాలనేది ఒక వీడియో చేద్దాం, సాయిగా దానిలో. ఖచ్చితంగా. ఓకే. ఎందుకని అంటే దాని మీద మస్తు మాట్లాడచ్చు మనం. అదే ఇప్పుడు చాలా మంది ఇంటర్ తర్వాత ఏం తీసుకోవాలని అనుకుంటారు. 2 ఆప్షన్లు ఇంటర్ తర్వాత, ఎంపీసా బైపీసా. చాలా మంది బయట ఎవరికి తెలుస్తలేదు, చాలా ఉన్నాయి, తీసుకోవచ్చు. మళ్ళీ ఏం లేదు, మన ఇండియన్ సైకాలజీ ఒకటే. మన ఇంటి పక్కకో వెనకాలనో మన చుట్టాలనో ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ తీసుకుంటారు, అది మాత్రం పక్క. ఆ సాఫ్ట్వేర్ లో వాడికి టాలెంట్ ఉండి వాడు వెళ్తాడు. మనకి టాలెంట్ ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలా ఫస్ట్. పేరెంట్స్ చెప్పిల్లని వెళ్ళిపోవద్దు, నీకేది నచ్చితే నువ్వు వెళ్ళాలా. తర్వాత దాంట్లో సక్సెస్ అయితే అదే బెటర్. నచ్చింది ఏదో నీకు నచ్చింది నువ్వు చేసినావు అనుకో, నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. చాలా మంది స్టూడెంట్ ఇప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్మెంట్ అనుకుంటా, వాళ్ళు ఎంజాయ్ చేయడానికే టైం అయిపోతుంది. ఇప్పుడు వాడు ఫస్ట్ ఇయర్ లో ఏం చేయాలంటే, ఫస్ట్ ఇయర్ నే కోడింగ్ అనేది లేకపోతే ఏదైనా స్కిల్ డెవలప్ అయితే పక్కా చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి. చెప్తాను ఎంజాయ్ చేస్తే చేయని, ఎంజాయ్ చేయొచ్చు, దానిలో ఏమి తప్పులే. బట్ ఒకవేళ జాయిన్ అయిపోయిన వాళ్ళు చూస్తుంటుంటే ఒకటేరా,
ఫస్ట్ ఇయర్లో నువ్వు బేసిక్ స్కిల్ నేర్చుకో సరిపోద్ది. సెకండ్ ఇయర్లో కూడా బేసిక్గా సరిపోద్ది నీకు కోడింగ్ అయితే. నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నీకు ఎంజాయ్ చేసుకుంటూ బేసిక్ స్కిల్స్ ఒక 3 months టైం ఇచ్చినావు అనుకో, అయిపోతాయి ఆడ. నీకు బేసిక్ స్కిల్స్ వచ్చేస్తుంది, నీకు దాని మీద ఒక గ్రిప్ అనేది ఉంటుంది. దాని తర్వాత థర్డ్ ఇయర్ నుండి నువ్వు కష్టపడ్డావు అంటే అయిపోద్ది. 4th ఇయర్లో మాత్రం టైం ఉండదు, అది మాత్రం పక్కా. ఏమో ఒక్కొక్క కోర్స్ బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. నాకేమో ఎగ్జామ్స్ అని, ఇంటర్న్షిప్ అని చాలా ఉంటాయి కదా, ప్రాజెక్ట్ అని, రియల్ టైం ప్రాజెక్ట్. ఇంటర్న్షిప్ నీకు ఇష్టం లేదనుకో చేయడము, నువ్వు మినీ ప్రాజెక్ట్ చేసేయచ్చు. ఒకటి ఆప్షన్ ఉంది అది మనకి. ఇప్పుడు ఇంకా మనది ఓకే, ఇప్పుడు వచ్చేటోళ్ళదే పెద్ద అది ఉంది. సిలబస్ ఏం చేసిళ్ళు, మనది ఓకే మనం ఇదంతా ఓకే అనుకుంటాం. ఇక మన తర్వాత వచ్చే బ్యాచెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏంటంటే కరికులం చేంజ్ చేసేసి మొత్తం R22 అని అంటారు మనని. ఇప్పుడు వాళ్ళది R25 సంథింగ్ ఉంది వాళ్ళది. ఒకసారి కరికులం పేజ్ మీద పెట్టినాం అనుకో వాళ్ళకి అర్థమవుతుంది. PDF ఒక ట్యాగ్ చేసి చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ కరికులంలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మా కరికులం కంటే. మా సీనియర్స్ కరికులం మంచిగా ఉండే. మళ్ళా ఎప్పుడు మనది మనకు నచ్చదులే కానీ అది ఎప్పుడు నచ్చదు.